దేవుని బిడ్డలారా, మన దినములన్నీ లెక్కించుకోవాలి. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రశస్తమైన వారిగా సృష్టించాడు, ఒక విలువైన వారిగా సృష్టించాడు. మనం ఏం చేస్తున్నామో మనకే తెలియకుండా చిందరవందరి జీవితాలు కాదు మనవి. మన ప్రతి మాట దేవుడు లెక్క పెడుతున్నాడు. మన తల వెంట్రుకలన్నీ మత్తయి సువార్త 10:36 అంటున్నాడు, నీ తల వెంట్రుకలు కూడా నేనేం చేశాను, లెక్క పెట్టించానంట. 139వ కీర్తనలో నీ ఎముకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. నియమింపబడిన దినాలలో ఒకటైనా కాకముందే నీ దినాలన్నీ కూడా నా గ్రంథంలో లిఖితమయ్యాయి అంటున్నాడు. అంటే దేవుడు మనల్ని ఎంత జాగ్రత్తగా సృష్టించాడు, ఎంత జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడో మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుడు తను రావడానికి ఆలస్యం చేస్తున్నాడు. నేను ఆలస్యం చేస్తే ఇంకొకడైనా రక్షణ పొందుతాడేమో, ఇంకొక 10 మంది మారు మనసు పొందుతారేమో, ఇంకొక 50 మంది మారు మనసు పొందుతారేమో అని దేవుడు ఎదురు చూస్తున్న తండ్రిగా మనకి కనబడుతున్నాడు. ఇంతగా మనల్ని పట్టుకొని మనల్ని జాగ్రత్తగా నడిపించే తండ్రి దృష్టిలో ఉన్న మనము కూడా మన దినాల్ని జాగ్రత్తగా గడిపే వాళ్ళగా ఉండాలి. దేవునికి స్తోత్రం.